50% వస్తుంది, 50% మందికి రావడం లేదు సార్. ఎవరు కంప్లీట్ చేయాలని అర్థం కావడం లేదు. వ్యవసాయం దండగా ప్రతిసారి చంద్రబాబు అంటారు. చంద్రబాబు ఇవన్నీ ఇనుపు ముక్కలు అని బతున్నాడా ఆ మాట ఎవరు అడిగింది. నువ్వే చెప్పు. మా దామోదర అడుగుతున్నాడు వ్యవసాయం చెప్పు ఏమన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటున్నావు కదా, నువ్వేమన్నా ఇనుపు ముక్కలు తిని బతున్నావా చెప్పు. ఒక్కటే మాటే. రైతు పండికు అదే రైతు ఒక్కసారి కన్నెర చేసి పంట పెట్టకోకుంటే మీరందరూ ఏం తినిపోతారు రాష్ట్ర దేశ ప్రజలు చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వ్యవసాయానికి మీరు దేశానికి రక్షణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో రైతు కూడా అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలని కోరుతారండి. పాలకా నుంచి పసిపిల్లల పాలకా నుంచి రైతు మీద ఆధారపడి బతకాల్సిందే. అట్లాంటి రైతులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ. పంట వేసే సమయంలో రైతుకు తోడుగా ఉంటూ రైతు భరోసాగా రైతును ఆదుకుంటూ పెట్టుబడికి సహాయంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 13,500 రూపాయలు ప్రతి రైతుకు ఇస్తూ రైతు పంట వేసే సమయంలో పెట్టుబడికి సహాయంగా ఆ డబ్బులు ఇస్తూ క్రమం తప్పకుండా ఆ డబ్బులు పంట వేసే సమయంలో ఖచ్చితంగా ఖరీఫ్ మొదలయ్యే సమయంలో మే జూన్లోనే 7,500, మళ్ళీ పంట కోసే సమయంలో అక్టోబర్లో మరో 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతికి మరో 2,000 రూపాయలు, క్రమం తప్పకుండా 5,500 పంట కోసే సమయంలో, క్రమం తప్పకుండా 13,500 రూపాయలు క్రమం తప్పకుండా ఇచ్చే పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అని రైతు భరోసా ఇచ్చేది ఎగరగొట్టి, అన్నదాత సుఖీభవ అన్నది పిఎం కిసాన్కు సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20,000 ఇస్తానన్నాడు. ఒక సంవత్సరం దాటి ఫస్ట్ ఇయర్ 20,000 ఎగరగొట్టేశాడు. రెండో సంవత్సరం మళ్ళీ 20,000 ఇవ్వాల. ఈ 2 ఏళ్ళు కలిపి 40,000 ఇవ్వాల్సిన చోట కేవలం 10,000 రూపాయలు మాత్రం ఇచ్చి 30,000 రూపాయలు రైతుకు ఎగరగొట్టిన పరిస్థితుల్లో, మోసం చేసిన పరిస్థితుల్లో రైతు ఇవాళ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. సో రైతులకు పెట్టుబడికి డబ్బులు లేవు, ఉచిత పంటల బీమా లేదు, ఇన్పుట్ సబ్సిడీ రాదు, పెట్టుబడి ఖర్చులు యూరియా సైతం బ్లాక్లో కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితుల్లో పెట్టుబడి ఖర్చులు పెరుగుతూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ ఒకవైపున ఉంటే, మరోవైపున దళారీల పాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు దళారీలతో కుమ్మక్కై రైతుల బ్రతుకులు అగమ్యగోచరంగా మార్చాడు. ఏ పంటకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిట్టుబాటు ధర రాని పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. గత ఏడాది ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టొమాటో, కొక్కో, చీని, మామిడి, ఇలా ఏ పంట చూసినా గత సంవత్సరం రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి అయితే, ఈ ఏడాది మళ్ళీ ధాన్యంతో సహా అరటి, మొక్కజొన్న, పత్తి, కొబ్బరి, వేరుశెనగ, ఇలా ఏ పంటకు కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఆర్బీకే పరిధిలో ఈ క్రాప్ చేసి, జియో ట్యాగింగ్ చేసి, ఈ క్రాప్ చేసి ఆర్బీకే పరిధిలో ఒక పోస్టర్ పెట్టేవాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో. ఇవి ఈ పంటలకు గిట్టుబాటు ధరలు, ఈ ధరల కన్నా తక్కువ రేటుకి ఎప్పుడైనా ఈ ఆర్బీకే పరిధిలో రేటు పడిపోతే వెంటనే అక్కడ ఆర్బీకే పరిధిలో వెంటనే యాక్టివిటీ స్టార్ట్ అయ్యేది. వెంటనే ఆర్బీకే పరిధిలో సీఎం యాప్ అని బటన్ నొక్కేవాళ్ళు, కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్ అని. వెంటనే జాయింట్ కలెక్టర్ రియాక్ట్ అయ్యేవాడు. జాయింట్ కలెక్టర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ మార్క్ఫెడ్ కింద ఒక అడిషనల్ డెసిగ్నేషన్ తీసుకొని ఆర్బీకేల పరిధిలో ఇటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైనప్పుడు వెంటనే తాను ఇంటర్వ్యూన్ అయిపోయి కొనుగోలు చేసే బాధ్యత జాయింట్ కలెక్టర్ మీద ఉండేది. అలా కొనుగోలు చేయకపోతే, రైతుకు తోడుగా నిలబడకపోతే జాయింట్ కలెక్టర్ తోలు తీసేవాళ్ళం అప్పట్లో మేము. 7,740 కోట్ల రూపాయలు అక్షరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంటల కొనుగోలు కోసం వెచ్చించిన సొమ్ము.
పంటల కొనుగోలు కోసం అక్షరాల 7,746 కోట్ల రూపాయలు. ఏ పంటకు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నా కూడా వెంటనే అప్పటికప్పుడు రియాక్ట్ అయిపోయి అప్పటికప్పుడు పంటలు కొనుగోలు చేసేదానికోసం. కోవిడ్ సమయంలో కూడా రైతును వదిలేకుండా ఆదుకున్న పరిస్థితులు మా ప్రభుత్వంలో జరిగాయి. ఈరోజు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్న రాష్ట్రంలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి. ఈరోజు అరటి కంటికి ముందు కనిపిస్తూ ఉంది. పోయి పంట చూస్తే ఒకసారి బాధాకరమైన విషయం. గతంలో మా ప్రభుత్వ హయాంలో టన్ను దాదాపుగా 25,000 రూపాయలు యావరేజ్గా పలికిన పరిస్థితి నుంచి 30,000, 32,000 కూడా గరిష్టంగా అప్పట్లో పలికాయి. యావరేజ్గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్గా కూడా పలికింది. 25,000 రూపాయల టన్ను పలికిన పరిస్థితి నుంచి ఈరోజు కనీసం 2,000 రూపాయలకు అడిగే నాతులు లేడంటే పరిస్థితి ఏమిటని ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు పంట మొత్తం ఇక్కడనే చెట్ల మీదనే పంట ఈరోజు పండిపోయి కుళ్ళిపోయే పరిస్థితిలోకి వస్తూ ఉన్నా కూడా అడిగే నాతులు లేడు, పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇదే అరటికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా ట్రైన్లు నడిపేవాళ్ళం. ఏకంగా ట్రైన్లు నడిచేటివి. అనంతపురం నుంచి ఢిల్లీకి ట్రైన్లు నడిచేటివి. హార్టికల్చర్ పంటలకు అరటి కానీ చీనీకాయలు కానీ తీసుకొని పోయే ట్రైన్లు నడిచేటివి. తాడిపత్రి టు ముంబై ట్రైన్లు నడిచేటివి. మనగానపల్లి నుంచి గువాహతికి కూడా ట్రైన్లు నడిచేటివి. ఏకంగా 23,000 టన్నులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఎక్స్పోర్ట్స్ ఉంటే అరటి ఎక్స్పోర్ట్స్ ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 3 లక్షల టన్నులకు అరటి ఎక్స్పోర్ట్స్ తీసుకొని పోగలిగాం. ప్రతి అడుగులోనూ కూడా రైతుకు, ప్రతి అంశంలోనూ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బీకే పరిధిలో తోడుగా ఉంటూ కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ ద్వారా ఆర్బీకేల పరిధిలో ఏ రైతుకు కూడా రేటు తగ్గిన పరిస్థితి ఎక్కడా కూడా రాకుండా మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తూ కొనుగోలు చేస్తూ రైతును ఆదుకుంటూ నిలబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ అవార్డ్స్ ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం బనానా కల్టివేషన్కు సంబంధించి ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా అవార్డులు పొందినాం. బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు 2020, ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు 2022 వంటి అవార్డులు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు పొందింది.